నా బిడ్డను వాళ్ళు ఇట్లా చేస్తారు, నా బిడ్డని ఇట్లా మింగుతారు, వాళ్ళ కడుపు కాలుతుంది, నా బిడ్డని ఇట్లా చేస్తారు అనేది నాకు అర్థం కాలేదు. నా బిడ్డని ఇక్కడ వచ్చి చంపిర్రమ్మ. నా బిడ్డ ఎంత బాధపడ్డదో, నా బిడ్డ ఎంత కొట్టుకుందో, మమ్మ మమ్మ అని ఎన్నిసార్లు నా బిడ్డకు మీరు న్యాయం చేయాలప్ప. నేను కోరుకునేది ఒక్కటే, నా బిడ్డ సావి ఇంతతోటి ముగిసిపోవద్దు. అది చివరి, నా బిడ్డ సావి చివరి. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. గత వారంలో భువనగిరిలో ఎస్సీ గర్ల్స్ గవర్నమెంట్ హాస్టల్లో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ చేశారు అని చెప్పి తల్లిదండ్రులు, బంధువులు, కొన్ని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికింకా వాళ్ళ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రాలేదు. ఎఫ్ఎస్ఎల్కి పంపించారని చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం అందులో ఒక అమ్మాయి అయినటువంటి భవ్యశ్రీ తల్లిదండ్రులు మనతో లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఆ అమ్మాయి చివరిసారిగా ఎప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడింది, వాళ్ళకి ఏదైనా భయపడుతున్నట్లు కానీ లేదా ఇబ్బంది పడుతున్నట్లుగా కానీ చెప్పిందా, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా, భవ్యశ్రీ ఎప్పుడు చివరిసారిగా మీతో మాట్లాడింది? ఏమన్నా చెప్పిందా? అక్కడ గొడవలు అవుతున్నాయని కానీ, లేదు అంటే ఎవరన్నా తనని ఇబ్బంది పెడుతున్నారని కానీ, బాధపడుతున్నట్టుగా కానీ మీకు ఏమన్నా అనిపించిందా ఆమె మాటల్లో? నేను హాస్టల్ పోను మమ్మీ అన్నది. హాస్టల్ పోనని చెప్పింది. చెప్పిందమ్మా, నేను కింద పని చేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఓకే. పని చేసుకుంటా అంటే కిందికి వచ్చి, అమ్మ నేను హాస్టల్ పోను అమ్మ, కిందనే వాష్రూమ్ ఉంటది, వాష్రూమ్ పక్కన అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను పని చేస్తున్నా. వచ్చి నేను పని చేసే కాడికి వచ్చి, ఆ చిట్టి ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా పోట్లేదు బిడ్డ అని అన్నా. అమ్మ నేను హాస్టల్ పోను అమ్మ, నేను ఇంటికాడ నుంచే యాన్యువల్ ఎగ్జామ్ వరకు పోయి నేను ఎగ్జామ్ రాస్తా అని అన్నది నాతోటి. ఓకే ఓకే. నేనన్నా, ఏంది చిట్టి 7 ఏళ్ల నుంచి లేంది, నువ్వు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు, నీకేమైంది? ఇప్పుడు 10వ తరగతి, ఇన్ని రోజులు స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నావు, గొప్ప పేరు తెచ్చుకున్నావు, నువ్వు 10th ఎగ్జామ్స్కి వచ్చినాక నేను రానని మొండికెత్తాను. ఏమో చిట్టి, నువ్వు కూడా నా లెక్క ఏమైనా పని చేసుకుని ఉంటావా? నువ్వు చదువు మీద లేదా? నువ్వు నీ మీద నేను ఎన్ని కలుగుతాను, నువ్వు చదువు గొప్పదాన్ని కాదని, నా కోసమే కదా బిడ్డ నేను ఈ పని చేసుకొని బతికేదని అంటే, ఇంకా నువ్వు బాధపడకలేమమ్మా, నేను పోతా అని అన్నది. ఎప్పుడు పోతున్నాను అంటే, నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులు అంటే అక్కడనే పని చేసి అమ్మకాన్నే 1000 రూపాయలు అడిగి చిట్టి చేతికి ఇచ్చిన. ఇచ్చిపోయేటప్పుడు అన్నది, మమ్మ లవ్ యూ మమ్మ, నేను పోతాను అని ఒక ముద్దు పెట్టుకుంది, బాయ్ చెప్పింది. నాన్న జాగ్రత్త బిడ్డ, ఎగ్జామ్ బాగా రాయి, నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు. ఎంత అయినట్టు 9th బాబుకు 83% వచ్చింది మేడం. 93% నువ్వు తెచ్చుకోవాలి. నేను చేసే సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ, నాకు మా భవ్య వాళ్ళకి తెలుసు, భవ్య టాలెంటెడ్, ఇట్లా భవ్య తెలియకలదు అది అని వాళ్ళ భవ్యను బాగా సపోర్ట్ చేస్తారు. 2 సార్ వాళ్ళు కూడా నాతో అన్నారు, భవ్యను మేము చదివిస్తాం, లలిత నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఊకే ప్రెజర్ తీసుకోకు, బాబు సంగతి నువ్వు ఎట్లా కాలేజీ చదివిస్తున్నావు, ఫస్ట్ ఇయర్కి వచ్చింది కదా పాప, 10th అయిపోగానే ఆమె రిజల్ట్ రాగానే మేము తీసుకుపోయి మేము పెద్ద కాలేజీలలో చేసి మేము చదివిస్తాం, నువ్వు భవ్య గురించి ఆశపడక, మా ఓనర్ వాళ్ళు అయితేంది నేను చేసి ఇంకా మిగతా మేడం వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేసేది పాప విషయం. అదే నా మనసులో, నా బిడ్డ చదవాలి, నా బిడ్డ గొప్పది కావాలి, ఆమెకు పోలీసు కావాలని, డాక్టర్ కావాలని ఆమెకు ఆలోచన. నాతోటి కూడా ఆ విషయం చాలా ఆ ఒక్కటే నాకు మైండ్ లో, నా బిడ్డ చదవాలి 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 అనేది ఒకటే ఉంది. అది ఎందుకు పోను అంటాను అనేది నేను బాగా డీప్ లేదు మేడం. తను కూడా నేను పోను మమ్మీ, నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పింది. కానీ ఇంకా అక్కడ ఏమేమి జరుగుతుంది అన్న విషయం నా బిడ్డ నాకు అటు వరకు ఒకసారి ఇట్లా ఆటో డ్రైవర్ అయితేంది, వాళ్ళ వంట చేసే వాళ్ళ అయితేంది 2-3 సార్లు నాకు, అంటే ఇప్పుడు ఈ మొన్న కాదు, అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పింది, మమ్మీ హాస్టల్లో కరెక్ట్ లేరు, నేను 2-3 సార్లు కూడా పెద్ద సార్ వాళ్ళ కంప్లైంట్ చేసిన. చిట్టి 3 సార్లు ఆమె వాయిస్ బాగుంటది, ఆమె డేరింగ్ డాష్ మాట్లాడుతాను, ఆమె స్పీచ్ కూడా ఇద్దరు ముగ్గురు వేరే వేరే ప్రాంతాల్లో తీసుకుపోయి ఆమె స్పీచ్ కూడా చేపించారు. ఆమెకు స్పీచ్ మంచిగా ఇచ్చింది, ఆమెకు రిపోర్ట్స్ కూడా ఇచ్చిండ్రు, స్పీచ్ బాగుంది, భవ్య డేరింగ్ గా మాట్లాడుతుందని. ఆమె 2 దిక్కుల వేరే వేరే అదే మన జిల్లాలకి
తీసుకపోయి ఆమెతోటి స్పీచ్ కూడా చేపించిండ్రు భవ్యతోటి. ఆ స్పీచ్ చేపించినప్పుడు గిట్లా అక్కడ సార్ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళైతేంది వాళ్ళ ఎమ్మటి కూర్చొని నా బిడ్డ డిన్నర్ చేసిందట. వాళ్ళ ఎమ్మటి కూర్చొని సార్ ఇది హాస్టల్ పరిస్థితి. అంకుల్ నైట్ టైమ్‌లో ఇట్లొస్తాడు. ఇట్లా నైట్ 12:30 దాకా ఉంటాడు. తింటాడు. వాళ్ళతోటి స్పెండ్ చేసిపోతాడు. పోతా పోతా మా రూముల నుంచి వస్తాడు. నేను మేడం తోటి కూడా చాలా సార్లు చెప్పిన, మేడం మాకిది కరెక్ట్ కాదు. వాడు వచ్చిండంటే వాని వర్క్ ఆడు చూసుకొని పోవాలి గానీ పిల్లల్ని ఇట్లా చేసుడు అది కరెక్ట్ కాదు మేడం వద్దు. అంకుల్ నైట్ టైమ్‌లో రావద్దు మాకు కొంచెం భయమైతుందంటే, మేడం కూడా అన్నదట, భవ్య మనకాయన ఇప్పుడు కాదు నువ్వు థర్డ్ క్లాస్‌లో జాయిన్ అయిన అప్పటి నుంచి ఉంటాండు. హ్మ్. ఆయన అవసరం లేదు భవ్య నీది నువ్వు చూసుకో. నీది నువ్వు చూసుకో గాని అంజి గురించి, వంటల గురించి నీకెందుకు? నీ చదువు నువ్వు చూసుకో అని చిట్టినే 2, 3 సార్లు చిట్టికే వార్నింగ్ ఇచ్చిందట. హ్మ్. అయితే ఈ మేడం పట్టించుకోవట్లేదని చెప్పి ఒకసారి ఇట్లా ఫుడ్ గురించి గిట్లా అట్లా తెలుసుకోవడానికొస్తారు కదమ్మా! అవునవును. అప్పుడు గూడా భవ్య సొంతంగా అక్కడ లెటర్‌లుంటే ఆమె ఎన్ని సార్లు కంప్లెయింట్ జేసినా అవి చింపి పడేస్తాండ్రని, వాళ్ళొచ్చినప్పుడే వాళ్ళ ముందటనే హాస్టల్ మీద ఆయన మొత్తం కంప్లెయింట్ రాసి, ఈ చిట్టి ఆ సార్ వాళ్ళకి ఇచ్చిర్రట. హ్మ్. ఇస్తే సార్ దగ్గర తీసుకొని, "భవ్య అసలు ఏంది నువ్వు ఇంత ధైర్యం చేస్తున్నావు? నీ పేరుతోటి సహా ఇస్తున్నావు. మరి నీ పేరు బయటికొస్తే గిట్ల నీకు ప్రాబ్లమ్" "లేదు సార్ నాకసలు నాకు ఆ టెన్షన్ లేదు. నాకు పిల్లల ఫుడ్ విషయాల్లో గాని, అక్కడ ఎవరి విషయాల్లో మా హాస్టల్‌లో నాకు ఇబ్బంది పడితే నాకిష్టం ఉండదు సార్. నేను మరి అందరి పిల్లల లెక్క నేను ఉంటే కాదు గదా! అందుకే నేను ఫస్ట్ చేస్తున్నా సార్" అని ఆ సార్ వాళ్ళొచ్చినప్పుడు గూడా మొత్తం ఆమె సొంతంగా వాళ్ళ ముందటనే కంప్లెయింట్ మొత్తం రాసి, సార్ వాళ్ళకిస్తే నా బిడ్డను వాళ్ళు దగ్గర తీసుకొని ఆమె భుజం తట్టి, "శభాష్ భవ్య నువ్వంటే" నా బిడ్డ ఒకరోజు నాకు కాల్ చేసి, "మమ్మీ ఇయాల సార్ వాళ్ళొచ్చిర్రు హాస్టల్‌కు. హ్మ్. పెద్ద సార్ వాళ్ళొస్తే వాళ్ళ ముందు నేను లెటర్ రాసిన. కంప్లెయింట్ చేసిన ఇట్లా అంజి అంకుల్ నైట్ టైమ్‌లో వస్తుండు" అది ఇది అని కొంచెము హాస్టల్‌లో జరిగిన అన్యాయాల కోసం అయితే ఫుడ్ విషయంలో మేడం విషయాల్లో కేర్ తీసుకోవట్లేదు. ఆమెకు ఆల్రెడీ 4 హాస్టల్స్ ఉన్నాయి. అటు ఇటు తిరుగుతది. ఇక్కడ ఏమైనా వంట వాళ్ళ మీద అటు ఆయన మీదనే బాధ్యత పెడతది. ఇక్కడ పట్టించుకోవట్లేదు అది ఇది అని మొత్తం కంప్లెయింట్‌లు రాసినామమ్మ. హ్మ్. నేను సార్ వాళ్ళకిస్తే వాళ్ళ దగ్గరికొచ్చి నన్ను సెల్యూట్ చేసిర్రు మమ్మ. అదొక్కసారి నీకు ఆ వీడియో తీసి చూపిత్తే నా బిడ్డ ఎంత గొప్పదనేది నీకు అర్థమవుమమ్మ. నా గురించి నీకు నీ భవ్య గుడ్ గర్ల్ కాదు మమ్మ. నీ భవ్య గ్రేటు. నీకు హ్మ్. తెలుస్తలేదు మమ్మ అని చెప్పి నాతోటి చాలా సార్లు ఆ విషయం అట్లా హాస్టల్‌లో జరిగే విషయాలు నాతోటి చేసింది మేడం. హ్మ్. కానీ పోయేటప్పుడైతే నాతోటి ఈ విషయం ఒక్కటి పోనీయను మమ్మ అనంటే, నా బుర్రకు అది నా బిడ్డ ఇట్లా చేసుకుంటదని. ఎందుకంటే 7 ఏళ్ల నుంచి అలానే ఉంటందిగా అమ్మ. అదేలేమ్మా. అదేలే. నా ఆ! బిడ్డ గుండె ధైర్యం గురించి నాకు తెలుసు. హ్మ్. నా హ్మ్. బిడ్డ దేని మీదనైనా ఫైటింగ్ చేస్తదని తెలుసు గానీ, నా బిడ్డని ఇట్లా చేస్తారనేది అసలు నా మైండ్‌కి గాని, నా మనసుకి గాని రాలేదమ్మా. అసలు నా బిడ్డ అట్లా అయితది, అట్లా జేస్తరు, నా బిడ్డను వాళ్ళు టార్గెట్ జేత్తరనేది అసలు నా బిడ్డ చదువు, నా బిడ్డ చదవాలనేదే నాకు ఒక బుర్రలో పడ్డది గానీ, అదే. నా అదే. బిడ్డను వాళ్ళు ఇట్లా జేస్తరు, నా బిడ్డని ఇట్లా మింగుతరు, వాళ్ళ కడుపు కాలుతది, నా బిడ్డని ఇట్లా జేస్తరనేది నాకు అర్థం కాలేదమ్మ. బిడ్డకు న్యాయం జరిగేటట్టు మీకు నా బిడ్డ లాంటోళ్ళకు ఎవ్వలకి ఏం కావద్దు. హాస్పిటల్‌కి పోతే ఏమన్నారు? హాస్పిటల్‌కి పోతున్నా. మీకు చెప్పిర్రా? హాస్పిటల్‌లో ఇట్లా వాళ్ళసలు నాతోటి ఏం చెప్పలేదమ్మ. వాళ్ళ మేడం అంటందట, పేరెంట్స్ ఫోను చేషినా అది ఇది అని. అమ్మ నేను ప్రమాణ పూర్తి చెప్తున్నా, నా బిడ్డను తీసుకుపోయి డెడ్ బాడీ మార్చరీలో ఏషినంక గూడా మాకసలు ఎవ్వరు ఫోను చేయలే, మాకేది లేదు. మన భవ్యతోటయితేంది వేరే అమ్మాయి ఉందో వాళ్ళ ఫాదర్‌కి ఫోను చేషిందట. వాళ్ళ ఫాదర్ తోటి ఇట్లా పిల్లలు సూసైడ్ చేసుకున్నారని వాళ్ళతోటి మాట్లాడుకుందట. వాళ్ళొచ్చి నా కాడికొచ్చి వాళ్ళు గూడా సూసైడ్ అని అనలే. పిల్లలేదో యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిర్రట అంటే, నేను పోయినా మేడం. పోయినాక నా బిడ్డను అంటే నా బిడ్డ నాకు ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయిన సరికి నాకు కొంచెం మైండ్ అంతా ఇట్లా అయిపోయింది మేడం. హ్మ్. పోయిన నా బిడ్డను ఆ మార్చరీ గూడా నేను అనుకోలేదు మేడం. నాకంత మైండ్ మొత్తం ఇట్లా అయిపోయింది. నా బిడ్డ బెడ్ మీద ఉంటే ఏమన్నా ట్రీట్‌మెంట్ జేస్తాలేమో, నా బిడ్డని ఏమైనా జేస్తారని పోయినా నా బిడ్డను ముదిచ్చుకున్న మేడం. నా బిడ్డను ఇషిన నా బిడ్డ నాతోటి మాట్లాడతాను కొట్టుకొని, మొత్తుకొని వచ్చినా గూడా అప్పుడు గూడా మీ పాప చనిపోయిందనే విషయం గూడా నాకు తెలవదు మేడం. తర్వాత మా మరదలైతుంది, మా ఆడబిడ్డ అమ్మా! వీళ్ళందరూ మా ఇంటికొచ్చినంక అప్పుడు నా బిడ్డ చచ్చిందనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా నా బిడ్డను చంపిర్రు, నా బిడ్డను హత్య చేసిర్రనేది నాకు తెలపలేదు మేడం. నాకు ఏ మేడం ఫోను చేయలేదు. అసలు మేడం వాళ్ళ ఫోన్‌లే మాకు తెలవదమ్మ. మీరు చెప్పిన వాటిని బట్టి చూస్తుంటేనమ్మా, మీ అమ్మాయి చాలా తెలివైంది. అలాగే ధైర్యవంతురాలు గూడా. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదని అనిపించట్లేదు. మేము చేసే అపార్ట్‌మెంట్‌ల సార్ వాళ్ళు ఎస్సీ అది ఎస్ఐలున్నారు, సీఐలున్నారు. ఆ సార్ వాళ్ళందరూ ఉన్నారు. నా బిడ్డ డేరింగ్, నా బిడ్డ అక్కడ వచ్చి 10, 15 రోజులు సెలవులలో వస్తుంటది. సార్ నమస్తే సార్, సెల్యూట్ సార్ అని వాళ్ళకు అది మొగోళ్ళు గనుక పెట్టినట్టు హ్మ్. పెడితే, ఆ!
సార్ వాళ్ళు కూడా అసలు భవ్య ఏంది అది ఇది అని చెప్పి వాళ్ళు నా బిడ్డ గురించి గొప్పగా మాట్లాడతారమ్మ. అదే మీకు ఆ అమ్మాయి కనీసం ఇలా ఊరేసుకుందని వాళ్ళే దింపారంట కిందికి, పోలీసులు వచ్చేదాకా కూడా ఆగలేదు. హాస్టల్లో వాళ్ళు అంబులెన్స్ పిలిచారు, తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు. హాస్పిటల్లో పడేసిన తర్వాత మాత్రమే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారంట. మీకు అప్పటికి కూడా చెప్పలేదని విన్నాను నేను. అసలు అదేంటి, హాస్పిటల్ ఫస్ట్ పోయినా మీకు కూడా కదా ఫోన్ చేయాలి వాళ్ళు. అసలు అమ్మ నేను ప్రమాణ పూర్తిగా నా బిడ్డ మీద అదే సాక్షి చెప్తున్నా, నాకు ఎవ్వరు ఏ ఫోన్ చేయలే. అసలు నా బిడ్డ చచ్చిపోయింది అన్న విషయం నాకు హాస్పిటల్ పోయిందా కూడా నాకు మనసు సాక్షి చెప్తున్నమ్మా, నాకు తెలియదు నాకు ఎవరి మీద ఎసంటి నా బిడ్డ నన్ను హత్య చేసిర్రు, అది అందరికి అర్థమైతుంది. ఆ దెబ్బలు ఓపిస్తున్నాయి. నా బిడ్డని ఇక్కడ పట్టి పిసికి నా బిడ్డ మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని ఎన్నిసార్లు గుర్తు చేసుకుందో. నా కడుపు కాల్చిండు. వాళ్ళని కఠినంగా శిక్ష వేయాలమ్మా. నా బిడ్డ కాదు, ఇంకా 10 మంది పిల్లలకు నిర్ణయం ఇవ్వాలని. అదేమ్మా, చాలా చోట్ల బాడీ మీద దెబ్బలున్నాయి. మీరు ఫోటోలు కొన్ని పంపించిన వాటిల్లో చూశాను నేను కూడా. చాలా చోట్ల దెబ్బలున్నాయి. ఆ అమ్మాయి పదే పదే ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు మీరన్నా వెళ్ళి ఒక్కసారి హాస్టల్లో మాట్లాడేది ఉండే అమ్మ. లేదు అంటే అమ్మాయి నన్ను వెనక్కి తెచ్చుకుని ఉంటే ఇవాళ ఇలా అయ్యేది కాదేమో. అమ్మా, నాకు ఈ పోను అనే విషయం హాస్టల్ ఇప్పుడు చిట్టి చచ్చిపోతుంది అనే ముందు నాకు 4 రోజుల ముందే తెలిసిందమ్మా. అంతకుముందు నాకు నా బిడ్డ మీద అసలు ఆమె చాలా, నేను చెప్తాను కదా అమ్మ, నా బిడ్డ చాలా ధైర్యం కలది. ఉమ్. ఆ బిడ్డ అంటే అది ఏదో అది ఎట్లా అమ్మ నేను పని మీద పడ్డా, నా బిడ్డ ఆ విషయాలు చెప్తే చదువు అనేదే నాకు ఒకటి మైండ్ లో పడ్డది. నా బిడ్డ అది ఎందుకు నేను పోనంటాను చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అని. బిడ్డకు ఎక్కలేదమ్మా. ఇంకొకటి గతంలో ఏదో 7th క్లాస్ పిల్లలతోటి ఏదో గొడవ అయింది అని చెప్తున్నారమ్మా. అది తెలుసా మీకు? అది నిజమేనా అసలు? నాకు ఆ విషయం కూడా తెలియదమ్మా అసలు. ఆ గొడవ అయింది అది ఇది అని నా దాకా అయితే రాలేదమ్మా. కానీ మీకు కూడా చాలా సార్లు ఫోన్లో చెప్పింది అయితే పాపం తనకు అక్కడ ఇబ్బంది పడుతున్నానని. హాస్టల్లో జరిగే విషయాలు నాతో చెప్పిందమ్మా. హాస్టల్లో ఈ అంజి అయితేంది నైట్ టైంలో లోపలికి వస్తాడు, ఆంటీ వాళ్ళతోటి మాకు కూరలు వేయకుండా ఆయన కోసం దాపెట్టి ఏందంటే ఆ కూర ఎందుకు దాపెడతానంట అంజి అంకుల్ ఆయన ఎవరు ఆంటీ, ఇది మా హాస్టల్ మా కోసం ఉన్నది, మేము తింటాం. అంజి అంకుల్ అని ఉన్న కూర దాచి పెడితే మేము వేసుకుని భవ్య అలా పచ్చడి ఉంది అది వేసుకొని తినండి అమ్మ, మేము తినమా అంటే మేము కూర. ఆ భవ్య ఎందుకు నువ్వు ఇట్లా చేసావు, ఇది అంకుల్ దాచిపెట్టిన ఆయన పొద్దుటి నుంచి కూరగాయలు అవి ఇవి తెచ్చి అలసిపోయినాను, వాళ్ళ ఇంట్లో తింటాడు ఆంటీ అన్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఇట్లా చేశారు మా అమ్మ వాళ్ళు. మేము మేడంకి ఎన్నిసార్లు చేసినా మేడం కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంది. అంజి మన కోసం ఇది చేశాడు అది చేశాడని అంజి అని వంటలు అని వాళ్ళ కోసం మాట్లాడితే కానీ ఆ పిల్లలు ఏంది వాళ్ళకు మరి చేయట్లేరు అది ఇది అని మాకు సపోర్ట్ ఎప్పుడు చేయలేదంటే. 7 ఏళ్ల నుంచి అలానే ఉంటుంది నా బిడ్డ. అన్ని చూసింది, అన్ని చేసింది. ఈ ఒక్క నెల అయితే నా బిడ్డది అయిపోతది. నా కాడికి మంచిగా 10th వచ్చినాక క్లాస్ అయిపోయేది. ఇంకొక నెల అయితే 10th అయిపోయేదమ్మా. దాన్ని ఎక్కడన్నా పెద్ద కాలేజీలో వేసి దానికి ఏదైతే ఇష్టమో ఆ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని చదివిపించి నేను ఇంకా ఇష్టపడాను, నా పిల్లలను చదివిపించుకుంటా అనుకున్నా కానీ నా బిడ్డని ఇట్లా చేసి ఇట్లా అన్యాయం చేస్తానని నేను అనుకోలేదమ్మా. సూసైడ్ లెటర్ కూడానమ్మా, అది కూడా కొంచెం అనుమానంగానే ఉంది. సూసైడ్ లెటర్లో ప్రతిదీ ఆమె ఎక్కడ చూసినా సరే శైలజ మేడంని కాపాడండి, శైలజ మేడం మంచిది, అది తప్పించి మీ గురించి కూడా ఏం ఒక్క మొక్క కూడా అక్కడ కనిపించట్లేదు రాసినట్టు. అది మా పాప రాయలేదమ్మా, అది నా బిడ్డ రైటింగ్. అది నా కొడుకు రైటింగ్ తెలుసమ్మా నా భవ్య. ఓకే ఓకే. మీ మీ అమ్మాయిది రెండో అమ్మాయి? కాదు అమ్మాయి, ఆమెది కూడా కాదు. అది నా బిడ్డది కాదు అమ్మాయి. ఎందుకంటే వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఇట్లా కొంచెం కొంచెం దూరం చుట్టూ ఉంటుందమ్మా. ఆ పిల్ల అయితేంది మన భవ్య అయితేంది ఒక మంచంలో దీన్ని ఒక మంచంలో ఒక కంచంలో దీన్ని బాగా క్లోజ్ మేడం, బాగా అంటే బాగా. ఆ పిల్ల వచ్చిన ఆ పిల్ల రైటింగ్ కూడా మాకు తెలుసు, మన భవ్య రైటింగ్ గానీ మన బాబుకు తెలుసు. అదే నా కొడుకు అదే పదే పదే అంటాడు, అమ్మ మన చెల్లె రైటింగ్ అస్సలు ఇది కాదు, మన అమ్మమ్మ అది వేరే ఉంటది అని చెప్పి నా కొడుకు కూడా నా దగ్గరికి వచ్చి అదే ఓకే ఏడుస్తాను. అది వాళ్ళు సృష్టించి వాళ్ళు అక్కడ అదంతా చేసిరు కానీ అది మన చెల్లె రైటింగ్ కాదని చెప్పి. మీ పిల్లల మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారమ్మా వాళ్ళిద్దరూ చేయకూడని పనులే చేస్తున్నారు, ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి అవి కూడా కొన్ని ఆరోపణలు మొదలు పెట్టారు మీ పిల్లల మీద. మరి అదే తప్పమ్మా. నా పిల్లలు అమ్మ మీరు ఎక్కడ పోయినా నా భవ్య గురించి మీరు ఒక్క మాట, హాస్టల్కి ఎదురుగా అయితేంది, ఇంకా కొంచెం ముందుకు పోతే అయితేంది, స్కూల్ కాడ అయితేంది, నా బిడ్డ గురించి ఒక్కసారి మీరు అక్కడ పోయి ఎంక్వైరీ చేయండి రమ్మా. నా భవ్య ఎట్లా అంటే నేను వెళ్ళొచ్చాను, నాకు అందరూ కూడా అక్కడ భవ్య బాగా చదువుకుంటది మంచి అమ్మాయినే చెప్పారు. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను, ఆ ఉరి వేసుకున్న రూమ్ లో కూడా నేను వెళ్ళొచ్చాను. ఆ హుక్స్ ఎక్కడో పైకి ఉన్నాయి, అసలు వాళ్ళు ఉరి వేసుకునే అంత పరిస్థితి కూడా అక్కడ కనిపించదా నాకైతే. నా బిడ్డ అట్లా అందుకే అమ్మాయి పిల్లలకు ఇద్దరికి ఒకటేసారి అటాకులు ఎట్లా చచ్చిపోతారు వాళ్ళు?
ఇట్లా అందుతావు అవి ఇట్లా మనిషి మొత్తం ఇట్లా వాలిపోవాలి కిందికి. అవును అవును ఆ? నాలుకి మొత్తం కిందికి వెళ్ళిపోతే కింద పడతారు, అమ్మంతా కింద పడతారు. ఇద్దరు పిల్లలు ఉరి వేసుకొని డోర్ వేసుకుంటారట, ఇద్దరు ఒకటేసారి ఇట్లా కట్ చేసి కానీ ఇప్పుడు ఉరి వేసుకున్నాం అనుకో, కట్ చేసి బరాబర్ కట్ చేస్తాడా, ఒకటి కిందికి ఒకటి మీదకైనా కటింగ్ అవుతుంది తొందర అయితే. అవును ఏం కట్ చేసి మీరు చూడండి. అవును చాలా అనుమానాలు ఉన్నాయండి మీరు అన్నట్లు కృష్ణ గారు, చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు బేడం పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు పిల్లలు లోపల ఉన్నారు, బేడం పెట్టుకుంటే ఇట్లా అటు ఇటు గుద్దిర్రు అన్నారు, బేడ ఏమన్నా కదిలిందా? కానీ అమ్మా. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారండి రూమ్ లో, మరి వాళ్ళు ఏమైనట్టు? మరి 6-7ంటికి రూమ్ లో లాక్ పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? అది కూడా అర్థం కావట్లా. ఇప్పుడు స్కూల్ పోయిన వాళ్ళని డ్రెస్సులు యూనిఫామ్ ఉన్నాయి, అవును నువ్వు 2 గంటలకు తీసుకొచ్చినావు స్కూల్ నుంచి. హ్మ్. స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు నువ్వు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా, మీ పిల్లలు పంచుకుంటలేరు చేస్తే ఇట్లా చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా? మాకు ఇచ్చినా అని చెప్తా మేడం, దాని పిల్లలు ఉన్నారో లేరో కానీ అదే మీతో అసలు మాట్లాడలేదంట కదా. మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇగో నా కాడ సెల్ ఉంటది, నా కొడుకు కాడ సెల్ ఉన్నది, అదే మీ మీడియాలో ఎవరు వచ్చినా ఎక్కడ ఇయ్యన్నా సెల్లులు ఇస్తాం. మా ఫోన్లు ఇస్తావమ్మా, హ్మ్. ఆ ఫోన్లలో ఆ టైం చూసినట్టు చెప్తాను కదా, మాకు కంప్లీషన్ మాకు మాట్లాడినారు, నా కొడుకు మా భార్యతో మాట్లాడినా, నేను మాట్లాడినా. మీకు ఇప్పుడు ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి? మీరు ఎట్లా ఇప్పుడు ఈ పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే జరిగింది అన్యాయం అనేది అయితే అందరికి అర్థమవుతానే ఉంది. మరి మీరు ఇప్పుడు ఎలా చేయబోతున్నారు మీ పోరాటం? మీకు ఎవరెవరి మీద అనుమానం ఉంది? అసలు పోలీసులకు చెప్పారా మీరు? మేము పోలీసు వాళ్ళు చెప్పుడు కాదు, ఇది కాదు, ఇచ్చుంటా మేము ఏసి ఇచ్చుంటాం. నా పరిస్థితి మంచిగా లేక మేము ఏదో బతుకు తీరు కోరుకు అప్స్ కూడా పోయినా. ఆ! అప్పుడు నా కేసులు ఉంటే ఇక్కడ నిర్బంధాలు తట్టుకోలేక నా పిల్లలు తీసుకొని అప్స్ కూడా పోయి ఆడ బతుకుతానే 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాల తర్వాతకి ఆడనే ఉంటే ఒక సార్ కలిసి, లలిత నీ పిల్లలు అట్ట తిరుగుడు ఎందుకు, హాస్టల్ ఉన్నది అంటే హాస్టల్ చెప్తే తీసుకొప్పి అలా జాయిన్ చేసిన తర్వాత తీసుకున్నప్పుడు కూడా ఫోటో తీసుకున్నా, నా బిడ్డది చిన్నప్పటి ఫోటో హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు. ఇంతవరకు కూడా నేను వదిలిపెట్టలే. ఇక చూడండి ఎంత చిన్నగా మా ఉంటుంది. పాప చిన్నప్పుడు. బాగా అంత చిన్నగా ఉన్నప్పుడు, చిన్న అంత పాప. చిన్నగా ఉన్నప్పుడు యెస్. వేసినాం. అప్పుడు ఇంత ఉన్నప్పుడు వేసిన నేను 7 ఏళ్ల క్రితం. అంటే ఏ థర్డ్ క్లాస్‌లోనో యేసుండాలి మీరు అంతేనమ్మా? థర్డ్‌లోనే అమ్మా, అదే. థర్డ్‌లోనే వేసినాం. వేసినాం. అప్పటి అక్కడి నుంచి నుంచి ఇంత వరకు ఇంకొక్క నెల అయితే ఆ అమ్మాయి మంచిగా బయటకొచ్చి పెద్ద చదువులు చదువుకునేది. మంచి భవిష్యత్తు ఉండేది ఆ అమ్మాయికి. ఇంత మంచిగా ఉండేది తెలుసా, కొంచెం తెలివచ్చింది 2 సంవత్సరాల తర్వాత. ఈ అమ్మాయి అక్కడ వాళ్ళ ఆంటీ ఉండే లలిత, మా కోడలు కూడా పంపిస్తా అంటే పోయి తోలొచ్చింది ఆ అమ్మాయిని కూడా. ఆకాంక్ష హ్మ్. ఈ ఆకాంక్ష వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు, క్లోజ్ గా ఎక్కడ పోయినా తిన్నా ఎవరితోనైనా. ఎవరన్నా కాంటాక్ట్ చేయటం గాని, మీతో ఎవరన్నా మాట్లాడడం గాని, అధికారులు గాని, ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు గాని ఎవరన్నా వచ్చారా? హాస్టల్ వాళ్ళు గాని? మా దగ్గరికి హాస్టల్ వాళ్ళు రాలే, ఎవరు రాలే. రాలేదమ్మా. స్కూల్ నుంచి తీసుకొచ్చినాక ఊరేసుకున్నది. నువ్వు అమ్మా. ఇప్పుడు ఆ డ్రెస్సులు ఏమైనాయి? స్కూల్ డ్రెస్సులు ఉండాలి అమ్మా, అవునవును. స్కూల్ డ్రెస్సులు కూడా లేవా? స్కూల్ డ్రెస్సులు లేవాయి. సివిల్ డ్రెస్ లో ఉన్నదమ్మా నా బిడ్డ. సివిల్‌లో ఎలా ఒక వచ్చారు? అమ్మాయికి అప్పుడు స్కూల్ నుంచి వచ్చి మరి ఇమ్మీడియేట్‌గా? ఇంకో అమ్మాయికి స్కూల్ జడలు ఉన్నాయి అట్నే నా రిబ్బన్లు, బిడ్డకు నా లేవమ్మా. బిడ్డకు లేవు. లేవు. నా బిడ్డకు జుట్టేసే ఉంది. ఆహా. నా బిడ్డ స్కూల్ పోతే ఖచ్చితంగా యూనిఫామ్ మీద పోతుందమ్మా. మా స్కూల్ యూనిఫామ్‌లతోనే డ్రెస్సులు వెళ్ళాలి. అంతే కదా! స్కూల్ అంటే యూనిఫామే కదా మరి. స్కూల్ నుంచి వాళ్ళగా తీసుకొచ్చింది. వచ్చినాక యూనిఫామ్. స్కూల్ నుంచి తీసుకొచ్చి హాస్టల్లో పెట్టిరా, అంజనేయులు ఇద్దరు ఆ మేడం కలిసి ఆటోలో పోయిరా అని తెలుస్తుంది మాకు అక్కడనే. ఇప్పుడు అసలు మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఏ విధమైన అనుమానం ఉందో ఒక్కసారి చెప్పండమ్మా నాకు. మాకు ఏ విధంగా అంటే ఇప్పుడు హాస్టల్ ఉందా, ల్యాండ్ ఆయన హ్మ్. కాంట్రాక్ట్ వెంకటరెడ్డి బామ్మటాల చుట్టపోడట ఆయన ల్యాండ్ ఆయన మేడం మీద ఈ ఆటో ఆయన మీద బాగున్నది. ఓకే. ప్రవీణ్ ప్రవీణ్ అట. బిల్డింగ్ ఓనరు ప్రవీణ బిల్డింగ్ ఓనర్ పేరు. ఆయనకి కూడా మేడం సంబంధం ఉందనుకుంటున్నాను. 4 స్కూళ్ళకు చెప్తుందా ఇన్ఛార్జిగా, 4 స్కూల్స్‌కి 4 ఇన్ఛార్జ్ అంట ఆవిడ. అవును. కాదు ఆ బిల్డింగ్ ఓనర్ మీద ఏం అనుమానం ఉంది 4 మీకు? వీటికి హాస్టల్ వేసుకుని ఎంత బెనిఫిట్ ఉండాలి. వీళ్ళు ఏదో చూడండి చూసిరు మేడం, అవునవును. ఏదో జరిగింది. వీళ్ళు అప్స్ కూడా నుంచి ఇస్తారు. పిల్లలు ఒకళ్ళు తీసేసినా ఒక ఇబ్బంది అని ఆ అమ్మాయిని నా బిడ్డ మెట్ వచ్చినా అని అనవసరంగా చంపారు. కాదు మీరు ఇప్పుడు ప్రవీణ్ అని బిల్డింగ్ ఓనర్ అని చెప్తున్నారు. ఆయన మీద ఏం అనుమానం ఉంది చెప్పండి? అమ్మ నేను ఆయన ఇప్పుడు అనుకుంటున్నా అంత చేసింది అక్కడ వాళ్ళు ఏదో చూసిరు. ఇప్పుడు అక్కడికి వీళ్ళు వచ్చి కూడా బిల్డింగ్ వాళ్ళు, వీళ్ళు మేడాలు, వీళ్ళు ఈ ఆటో డ్రైవరు వీళ్ళంతా ఐక్యత అయ్యి మామూలు అందుకనే నైట్ పూట హాస్పిటల్ కాడ పెట్టి అదంతా పరిశోధన చేసి 200 మందికి చిల్లర ఉన్నారు అప్పటికే మీరు వెళ్ళే హాస్టల్ పాటికి. చుట్టూ. మామూలు లోపలికి అసలు ఇంతవరకు ఎంట్రీ కానియలే. ఓహో. మేడం మంచి, ఇప్పుడు తల్లిదండ్రులు మంచిది కాదనే మేడం మంచిదని ఎట్లా రాస్తుంది? అదే అదే కదా. ఆ మేడాన్ని అవును. పట్టించుకోవద్దు. మా మీ మేడం గురించి ఏదో ఒక్కటన్నా రాయాలి కదా అసలు. ఏం రాయలే అందులో. మేడం మంచిదైతే మేడం మేము రావాలి వచ్చిండ కదా. మేడం ఇక్కడి నుంచి వచ్చిన కానీ మా విలేజ్ లో కానీ
అదే హాస్టల్ పక్కన స్కూల్లో లేవి స్కూల్ కాడ ఆయన ఆ కిరాణా షాప్ లో పోతారు కదా పిల్లలైతే అవును. అక్కడి నుంచి మళ్ళీ మేము అప్స్ కూడా ఉంటాం. అప్స్ కూడా సిగ్నల్ కాంచుకొని ఆ సాయిబాబా గుడి కానీ చక్కగా మన కాకతీయ పార్క్ వరకు అడగండి మీ పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అని. మేము దేనికైనా ఉంటాం మా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు అంటే. అమ్మ నాకు ఒక్కటేదమ్మా, నా బిడ్డ ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఉంటుంది అమ్మ. అవునమ్మా. ఆమె హాస్టల్ 4 చిన్న పిల్లలు హాస్టల్ తీసుకొచ్చి మేడచ్చిండో చిన్న పిల్లలు గింత పిల్లలు తీసుకొచ్చి పండుగలకు కూడా 10 రోజుల దాకా ఉంచుకున్నారు. ఎందుకు బిడ్డ తీసుకొచ్చిన వాళ్ళకి మా అమ్మ నాన్న వాళ్ళ నాన్న వదిలిపెట్టి ముగ్గురు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉమ్, ఉమ్. 10 రోజులు ఉంచుకొని కూడా తోలాం. ప్రతి ఒక్క పిల్లలకు జడ వేసి తిండి తినిపించి నువ్వు ఇవ్వాలని అడగండి. నా బిడ్డ ఊరేసుకునేది కాదు అసలు కాదు. వాళ్ళు పకడబందిగా చంపిరు. వాళ్ళు ఇక్కడికి తీసుకుపోయి చంపిన తర్వాతనే వాళ్ళు వేసి చేసిరు. ఉమ్. ఈ కాట్లు పడాలి కదా. అదే అదే వేసుకుంటే నోరు ఇప్పుడు ఎట్లాగా నాలుక బయటికి వెళ్తుంది కదా. చెప్పండి మీరే చూడండి. లేదమ్మా, నా బిడ్డను చంపేసిర్రు వాళ్ళు. నా బిడ్డ ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఉంటుంది అమ్మ. అదే అదే అదే. మా మా బాబుకి అమ్మాయి అన్ని వయసు విషయాలు అనే టైమే తెలుసు. అక్కడ ఒక దిండు ఉంటుంది చూచుడమ్మా. అవును. అక్కడ ఒక దిండు ఉండదా. ఆ అమ్మాయిని ఏం చేయలే. ఒక దిండుతో మాత్రం వచ్చి కళ్ళ నుంచి ఊపిరి వెళ్ళిపోయి నాకు అర్థమైంది అన్నమాట. ఉమ్, ఉమ్, ఉమ్. ఈ పాప నా బిడ్డ ఉన్నది కదా అసలు మస్తు ఎట్లా అంటే అసలు దగ్గర రాని మనిషిని అంత పవర్ఫుల్ ఉంటది. దాన్ని అటాక్ చేసిర్రు. ఆ పరిస్థితి ఏంటి ఇంతవరకు మమ్మల్ని మాదనిచ్చుడు లేదు. మా ఇంటికి వచ్చిండు చూసినాడు. ఆ కేసు ఏమైంది తెలియదు. ఏం లేదు. ఆ మేడం ఏమంటది అసలు ఇంతవరకు అమ్మ అమ్మ మా మేడం మంచిది మా మేడం మంచిది ఏడపోయింది మేడం మరి రాలేదు తల్లిదండ్రులకు పిల్లలకి రాలే కదా. నైట్ నైట్ తీసుకుపోయి హాస్పిటల్ ఎత్తుందా. అవునవును. దాని బిడ్డనే వేసుకుంటుందా. అమ్మ నాకు నిన్న ఎస్ఐ మాట్లాడతాడు అక్కడ బోడగిరి ఎస్ఐ అట. అమ్మ మీడియాలో చూసిరుగా మీరే. ఎస్ఐ ఏం మాట్లాడిండు. అవును, నేనే ఇంటర్వ్యూ చేశాను. ఏం మాట్లాడతాడు. ఆ పరిస్థితి ఏం చేయాలి. మీ కూలినాలు చేసుకుని హైదరాబాద్ చూడాలి బతాను. ఇప్పుడు 12 సంవత్సరాలు మేము పోయి లాభమే ఉంది. ఎస్ఐ చెప్తాడు ఎంతమంది చెప్తాడుగా. దెబ్బలు ఏమైనా అంటాడు. అమ్మ నా బిడ్డని ఇక్కడ వస్తుందమ్మా. 4 స్కూళ్ళకు వాడని చెప్తాది అసలుకు. ఏ రకంగా చెప్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తుంది. ఎంతమంది చంపుతుంది అది బీదోళ్ళని. అదే అన్న జంగల్ అది. సీసీ కెమెరాలలో వాళ్ళు ఏది ఉండదు. మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా హాస్టల్కి? చూసారా హాస్టల్ అసలు మీరు ఇద్దరు? హాస్టల్ పోయిన మా మామూలు ఎక్కువ పోతారు. పోతూనే ఉంటారా? చదివితే నాకు కెమెరా చెప్తుంది. నేను పోతా పోయి చూసుకొని వస్తాను. అక్కడ అక్కడ 2 నెలల నుంచి సీసీ కెమెరా కూడా పనిచేస్తలేదంట. ఈ మధ్యలో పోయి మేము పోలే. మొన్ననే 26 తారీఖు పోయింది హాస్టల్కు. దింపనీకి వెళ్ళారా? ఆ విలేజ్ కి వచ్చినాం. పండుగకు వచ్చినాక చిన్న అక్కడ పోయిన తర్వాత అప్పుడు 26 తారీఖు హాస్టల్ పోయింది. 26 తారీఖు పోయే ముందే అమ్మ నా బిడ్డ నాతో అదేనమ్మా, ఆ రోజు ఫోన్ అని చెప్పింది అన్నావు కదా అప్పుడే. చెప్పింది. నువ్వు కొంచెం ఆ రోజు అమ్మాయిని ఏం జరిగింది ఏంటని అడిగి ఉంటే బాగుండేది. నాకు ఒక ముచ్చట చెప్తే అయిపోయి నేనన్నా పోదు. నాకు చెప్పలే. మీకు చెప్తే ఎక్కడ చదువు ఆపించేస్తారో, ఆ పిల్ల చదువు పాడైపోద్దని ఆమె భయం. నేను అదే అనుకున్నా. ఇప్పుడు ఏమైందమ్మా ఏమైంది ఇప్పుడు పిల్లలు వదిలిపెట్టుకో మేము ఎందుకు ఉన్నారుగా. వద్దంటే నా బిడ్డ భవిష్యత్తు భవిష్యత్తు నాశనం అయిపోతుందేమోనని. నా బిడ్డ చదువు అదే అమ్మా. నాకు ఆ చదువు మీద పడ్డది కానీ నా బిడ్డకి ఇట్లా అన్యాయం అవుతుంది ఇట్లా చేస్తారని నేను అనుకోలేదమ్మ. అమ్మ నా బిడ్డ 7 ఏళ్ల నుంచి ఉంటుంది కాబట్టి దానికి అక్కడ అన్ని విషయాలు తెలుసు కాబట్టి నా బిడ్డను ఏదో చేసిర్రు అనేది నాకు గట్టి నమ్మకం. నాకు అట్లా అనిపిస్తుంది అమ్మ. అదేదో చూడలేంది ఏదో చూసింది. అది భవ్య తెలుసు. భవ్య డేరుగా మాట్లాడుతుంది. ఈ పిల్ల మా మీద భయపడుతుంది. ఇప్పుడు పది అయిపోతుంది కాబట్టి పెద్ద సార్లు వస్తారు. పరీక్ష ఉంటాయి కదా పెద్ద వాళ్ళు వస్తారు. నా బిడ్డ ఎట్లాగా మా పేర్లు ఏదో చెప్తుంది అని నా బిడ్డ వాళ్ళ పేర్లు బయట పెడతాను. నా బిడ్డను టార్గెట్ చేసిరమ్మా. నా బిడ్డ బెస్ట్ ఫ్రెండ్ వైష్ణవి కాబట్టి వైష్ణవి లోపల కూడా భవ్య ఖచ్చితంగా చెప్పే ఉంటది. భవ్య ఖచ్చితంగా వైష్ణవి తోటి చెప్పే ఉంటది అని వైష్ణవిని కూడా వీళ్ళిద్దరిని ఒక తీరుగానే హత్య చేసిరమ్మా. అది నాకు గట్టిగా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఏదో పెద్దదే టార్గెట్ చేసిర్రు. అది నా బిడ్డ చూసింది. నా బిడ్డ చూసిన విషయంలో నా బిడ్డను ఒకదాన్ని మిగిలించొద్దని నాకు అట్లా చంపిరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది 7 ఏళ్ల నుంచి అక్కడ వాళ్ళ నెట్వర్క్ మొత్తం చూస్తుంది అమ్మ. ఎవరు వస్తారు ఎవరు పోతారు అక్కడ ఎట్లుంటారు. అది నా బిడ్డకి ఏదో పెద్ద విషయం తెలిసినట్టుందమ్మా. ఆ విషయం నా బిడ్డ ఏమైనా బయట వేస్తుందని నా బిడ్డను టార్గెట్ చేసిరని నాకు ఇప్పుడు అంటే నిన్న మొన్న కొంచెం నాకు ఎట్లా అనిపించిందమ్మా. ఇప్పుడు నాకు అంటే నా బిడ్డ ఇప్పుడు 7 ఏళ్ల నుంచి అక్కడ ఉంటుంది కదా. అలా ఏం జరిగిందో ఏదో నా బిడ్డకు అన్ని తెలిసింది. నా బిడ్డ డేర్ చేస్తుంది. నా బిడ్డను ఒక్కదాన్ని ఒడగొడితే వాళ్ళందరూ సేఫ్గా ఉంటారని నా బిడ్డను అట్లా చేసిరా నాకు అనిపిస్తుంది అమ్మ. బాధపడకండి అమ్మా. మీకు జరిగిన అన్యాయానికి అయితే ఎవ్వరు తీర్చలేరు పూడ్చలేరు కూడాను.
ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే న్యాయం జరగటం ఒక్కటే. సమగ్రమైన విచారణ పోలీసుల సైడ్ నుంచి జరగాలి. అసలు ఏం జరిగిందనేది బయటికి రావాలి నిజానిజాలు. మీ అమ్మాయికి ఎవరైతే దోషులున్నారో నిజంగా దోషులుంటే మాత్రం వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి న్యాయం జరిగినట్లు అయితది. బిడ్డకు ఖచ్చితంగా అమ్మ మీరందరూ మాకు సపోర్ట్ ఉండాలమ్మా. నా తప్పకుండా బిడ్డ అమ్మ, కోసం తప్పకుండా. ఉండాలమ్మా. తప్పకుండా. అమ్మ, నా బిడ్డకు సుమన్ టీవీ న్యాయం ఎప్పుడు చేయాలి. సామాన్యుల కోసమే ఉంటుంది. న్యాయం ఎక్కడుందో సుమన్ టీవీ అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా మా వంతు మేమేం చేయగలుగుతామో మీకోసం మేము అది ఖచ్చితంగా చేస్తామమ్మా. అమ్మ నా బిడ్డకు మీరు ఒక దారి, నా బిడ్డ పోరాటానికి మీరు ఒక దారి చూపియాలమ్మా. తప్పకుండానమ్మా, తప్పకుండా. ఖచ్చితంగా. నా బిడ్డని ఇక్కడ వచ్చి చంపిర్రమ్మా. నా బిడ్డ ఎంత బాధపడ్డదో, నా బిడ్డ ఎంత కొట్టుకుందో, మమ్మ అని ఎన్నిసార్లు నా బిడ్డకు మీరు న్యాయం చేయాలమ్మా. నేను కోరుకునేది ఒక్కటే, నా బిడ్డ సావి ఇంతతోటి ముగిసిపోతు. అది చివరి, నా బిడ్డ సావే చివరితనం కావాలి. ఇంకో నా బిడ్డ అసలు నా బిడ్డలకు ఇంకేం కావద్దు. దానికి మీరు సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటానమ్మా. తప్పకుండానమ్మా, తప్పకుండా. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానమ్మా, వాళ్ళిద్దరు ఆత్మలకు కూడాను. థ్యాంక్స్ అమ్మా.